టైటిల్ చూడగానే మీకు అందరికి అర్థమై ఉంటుంది. ఉగాది కానుకగా ఆసరా పెన్షన్ 2016 నుంచి 4016 మరియు వికలాంగులకు 4016 నుంచి 6016 ఎప్పటి నుంచి ఇస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోనైతే ముందుగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. 2016 నుంచి 4016 ఆసరా పెన్షన్, 4016 నుంచి 6016 ఈ వృద్ధాప్య పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నారనైతే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ దీనిపైన ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. దీనిని పెంచుతామని అయితే చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మీకు హామీ అయితే ఇవ్వలేదు. చాలామంది యూట్యూబర్సు చాలా డైలీ 5-6 వీడియోసు 2016, 4016, 4016, 6016 రేపటి నుంచే పెన్షను, ఎల్లుండి నుంచి ఆసరా పెన్షను గంటలో మీ అకౌంట్లో పడుతున్నాయి అని అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల కోడ్ ఉండడం ద్వారా గవర్నమెంట్ అయితే మీకు ఇస్తామని అయితే చెప్పారు, కానీ అమలైతే చేయలేదు. ప్రస్తుతానికైతే ఈ 2016 పెన్షన్ మాత్రం అయితే వస్తుంది. వికలాంగులకు కూడా పెన్షన్ అయితే వస్తున్నాయి, కానీ పెన్షన్స్ మాత్రము ఇంకా ప్రభుత్వం అయితే పెంచలేదు. చాలామంది యూట్యూబర్సు ఫేక్ వీడియోస్ అయితే చేస్తున్నారు. మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. జెన్యున్గా చెప్పేవారి వీడియోస్ అయితే ఫాలో కండి. చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు యూట్యూబర్స్ కూడా. ఈ పథకం 2500 వచ్చే నెలలోనే ఇస్తున్నారని చెప్తున్నారు, రేపే ఇస్తున్నారని చెప్తున్నారు. ఇలాంటి స్కీమ్స్ అయితే ఎలక్షన్ అయ్యే వరకు ఏవి కూడా లేవు. కానీ పెన్షన్ ప్రస్తుతానికి తీసుకుంటున్న వారు పాతవారు, కొత్త వారికి ఎప్పటి నుంచి ఇస్తున్నారో కూడా తెలియదు. డిసెంబర్ 25 నాడు, జనవరి 25, ఫిబ్రవరి 25 తేదీ వరకు అయితే పాత పెన్షన్ ఇంకా ఎవరైతే తీసుకుంటున్నారో వారికైతే ఇవ్వడం జరిగింది. ఈ మార్చ్ 29వ తేదీన కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఏప్రిల్లో 9వ తేదీ నుంచి అయితే పాత పెన్షన్స్ ఏ విధంగా అయితే మీకు ఇచ్చారో సేమ్ అదే విధంగా కూడా మీకు ఏప్రిల్ 9వ తేదీ నుంచి అయితే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకుంటే మే, జూన్ తర్వాత మాత్రం మీకు రెగ్యులర్గా పోస్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చి ఇవ్వకుండా మీ బ్యాంకులలో వేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకా పెన్షన్స్ ప్రభుత్వం అయితే ఎవరికి కూడా పెంచలేదు. ఆసరా పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, ఏ పెన్షన్ అయినా సరే మీకు ఇది వరకు ఎలక్షన్ కంటే ముందు ఏ విధంగా వస్తుందో సేమ్ యాస్టిస్ ఇప్పుడు కూడా అదే విధంగా వస్తున్నాయి. ప్రభుత్వం అయితే పెన్షన్స్ను పెంచలేదు. ఈ యూట్యూబర్స్ యూట్యూబ్లో వీడియోస్ చూసి మీరైతే ఆందోళన చెందవద్దు. మీకు పెంచాలని ఆశిస్తున్నాము. పెంచితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.